నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదన్నా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. నువ్వు మంచి స్టోరీ అనగానే నాకు పెద్ద డౌట్ వస్తుంది. ఇప్పటిదాకా మంచి స్టోరీలు చెప్పలేదా? అంటే మళ్ళీ వెంటనే నా సమాధానం ఇంకా మంచి అని. చెప్తాం. పెద్ద కథ చెప్పండి అంటున్నారు. ఆ, అయితే గుర్తున్నంత వరకు చెప్తాను. ఆ, ఒకవేళ కథ ఆగిపోయింది అనుకోండి మధ్యలో, ఓ, వచ్చే వారం మళ్ళీ మీరు వెతుకుని తర్వాయి చూసుకోవాలి. భాగమా? తర్వాయి భాగం చూసుకోవాల్సిందే. ఏదో కొంత మటుకు గుర్తుంది, ఆ, చెప్తూ ఉంటే గుర్తొస్తుందేమో చూడాలి. తప్పకుండా. ఇలాంటిది ఒక సినిమా కూడా ఉన్నట్టు గుర్తుంది నాకు. అవునో కాదు, ఎన్టీ రామారావు గారి తాలూకు ఒక సినిమా, ఒక పాత ఈ మనకి జానపద కథల సినిమాలు చాలా వచ్చినాయి. ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు, బోల్డ్ సినిమాలు ఉండేవి. అలాంటి కథలాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊళ్ళోనట ఒక దొంగ ఉండేవాడు. చాలా తెలివిగలవాడట అతను. అయితే ఏం చేసేవాడు, పట్టపగలే దొంగతనాలు చేసేసేవాడు అతను. పగటి చుక్క అనేవాళ్ళట అందరూ అతను. అయితే చాలా కాలానికి అతను కొంచెం లేటుగా ఒక కొడుకు పుట్టాడు. పగటి చుక్క కొడుకు రేచుక్క అనేవాళ్ళు. రేచుక్క పగటి చుక్క, నాన్న కొడుకు. అయితే ఏమైందట, ఏవో దొంగతనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, నాన్న ఏం చేస్తే కొడుకు అదే చేస్తాడు కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు, దూడ కూడా అదే పని చేస్తుంది. పైగా ఇది వృత్తుల కాలం, ఈ కథాకాలము వృత్తులు. ఆ, తండ్రి కుల ఏ వృత్తులు. వృత్తిలో, కుల వృత్తుల కాలం. తండ్రి ఏ వృత్తిలో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా అదే వృత్తిలో ఉంటారు. సులువులు తెలుసుకోవటం తేలిగ్గా కొడుకుని వెంబడి పెట్టుకుని దొంగతనాలకి వాటికి తీసుకెళ్ళేవాడు. అయితే ఇతను దొంగతనమే చేసేవాడే కానీ వీళ్ళ పక్కింట్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవాడు. అక్కడ ఏదో వేదాధ్యయనాలు అవి జరిగేవి. వాళ్ళ పని వాళ్ళది కదా. ఆ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు చదువుతుంటే వినేవాళ్ళు వీళ్ళు. మన పక్కింట్లో సంగీతం వాళ్ళు ఉన్నారనుకో, మన సంగీతాలు వినేస్తూ ఉంటాం. అట్లా వీళ్ళు ఈ వేదాధ్యయనము, ఏదో పురాణాలకు సంబంధించిన కథలు, భీష్ముడు, అలా కొన్ని మంచి మాటలు వింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలుసు అవన్నీ, కానీ వృత్తి మానుకోలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకసారి వీళ్ళిద్దరూ కలిసి ఏవో దొంగతనాలు చేస్తుండగా రేచుకన్నట, నాన్న ఎన్నాళ్ళు ఇలా చిన్న పన్న దొంగతనాలు చేస్తాము, రాజుగారి కోటకి దొంగతనం, కన్నం వేయాలి మనం, అక్కడ చేయాలి దొంగతనం. ఒక్కసారి దొంగతనం చేసి లైఫ్ సెటిల్ అయిపోవాలి, జీవితం మించిన తన తండ్రికి మించిన తనయుడు. అందుకని వాడు ఐడియా ఇచ్చాడు. ఐడియా ఇచ్చేసరికల్లా ఏం చేశారు, సరే బాగా పాను తెలుసుకుని, మామూలుగా దొంగతనం అంటే ఎడాపెడా వెళ్ళిపోరు వాళ్ళు, రెక్కీ చేస్తారు కదా. ఇప్పుడు కూడా ఉంది ఆ రెక్కీ విధానం. వాళ్ళు రెక్కీ చేసి ఈజీగా వెళ్ళేందుకు కొన్ని మార్గాలు కనిపెట్టారు. కనిపెడితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దొంగతనం చేయడానికి గోడకి హోల్ కొట్టేవాళ్ళు, కంత కొట్టేవాళ్ళు. ఈ రేచుక్క కొంచెం చిన్నపిల్లాడు, 18 20 ఏళ్ళు ఉంటాయి. అంటే పెద్దగా భారీగా వెడల్పుగా ఉన్నప్పటికీ ఒళ్ళు లేదు వాడికి. 20 ఏళ్ళ మగపిల్లాడికి ఏం పెద్ద ఒళ్ళు ఉంటుంది. నాన్న 50-55 ఏళ్ళ వాడు. ఆయన కొంచెం దృఢంగా ఉన్నాడు, లావుపాటి వాడు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, గోడకి కంత కొట్టారు. రాజుగారి కోటకి 5-6 కంతలు, 5-6 గోడలకి హోల్స్ కొట్టుకుంటూ పోయారు. లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మూట దొంగతనం, ఏదో వజ్రాలు గిజ్రాలు అవి ఇవి, అంటే చిన్న చిన్న వస్తువులకు ఆశపడలే వీళ్ళు. ఖరీదైన వస్తువులు చిన్నవి, వస్తువు చిన్నది, ఖరీదు ఎక్కువ. అట్లా ప్లాన్ చేసి మొత్తాన్ని దొంగతనం అయితే చేశారు. దొంగతనం చేసి మూట భుజాన్ని వేసుకున్నారు. బయటికి వచ్చేస్తుండగా ఏమైందంటే, పొరపాటున ఇవి ఒక దీపపు సెమ్మాకి తగిలింది. కాలు తగిలేసరికల్, ఈ దీపపు సెమ్మ పడేసరికల్, సెమ్మె పడిన శబ్దం కాలేదు కానీ నూనె కింద పడి ఆ ఒత్తులు అంటుకున్నాయి. అక్కడున్న ఒక కట్టెను అంటుకుని మంట వచ్చేసింది. ఎప్పుడైనా మనకి అరుపులు, చిన్న చిన్న శబ్దాలు రాత్రిళ్ళు వినపడవు, కానీ అంటుకున్న వాసనలు అవి నిద్రలో తెలిసిపోతాయి. కాలుతుంటే వెచ్చదనం వచ్చేస్తుంది కదా. చుట్టుపక్కల ఎవరో ద్వారపాలకులు లేచారు, అమ్మో దొంగలు దూరారని అరిచి కేకలు పెట్టారు, నగారాలు మోగించారు, గంటలు కొట్టేశారు. గంటలు కొట్టేస్తే ఏముంది, మనకి బాగా ఊదేస్తారు, ఎవరో వచ్చారు లోపలికి ప్రవేశించారనే సంగతి తెలిసిపోయేందుకు వీలుగా నగారాలు బాకాలు అన్నీ మోగినాయి. సరే వీళ్ళిద్దరు నాన్న కొడుకు పరిగెత్తుకుంటూ పారిపోయేసరికల్లా ఏమైంది, ముందుకెళ్ళిపోయాక ఒక కంతలోంచి బయటకు వచ్చేసాడు కుర్రాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆఖరి కంతలోంచి నాన్న రావాలి అక్కడికి. ఈ అంతలోపల ఈ రాజభటులు ఏం చేశారు, గోడలకి కంతలు కొట్టున్నాయని చూసుకుని గోడ తాలూకు కంతల్ని పూర్తి చేయడంలో భాగంగా ఒక సిమెంట్ బస్తాని ఆ కంతకి అడ్డం పెట్టారు. కుర్రాడు సన్నగా ఉండి బస్తా అడ్డం ఉందని తెలుసుకోలేవాడు, దూరొచ్చేసాడు బయటికి. పిల్లాడు కదా, నాన్న దూరే టైంకి అతనికి ఇక్కడ దాకానే దూరింది, కింద భాగం పట్టల. సిమెంట్ బస్తా అడ్డం, మట్టి బస్తా అడ్డం వచ్చేసింది. ఆ చీకట్లో, ఆ కంగారులో లాగలేకపోయాడు. తల బయటికి వెళ్ళిపోయింది, శరీరం లోపల ఉండేసరికల్ రాజభట్లు దొరికాడని పట్టేశారు. పట్టేసేసరికల్ అన్నాడు, కోట గోడలు చిటివి పెద్ద ఏముండవు, సన్నగా ఉండవు, బాగా వెడల్పు ఉంటాయి.
భుజాల దగ్గర రాసుకుపోతుంది, వాళ్ళు లాగేస్తున్నారు, మెడను పెట్టేస్తుంది. ఒరే నాయన దొరికిపోయామనుకో, నేను దొరికితే నువ్వని తెలిసిపోతుంది. ముఖం లేనిదే నన్నెవడు గుర్తుపడతాడు? ఇలాంటి దృఢకాయలు ఊళ్ళో బోళ్ళంత మంది ఉంటారు. సైనికులు వాళ్ళు అందరూ ఇవే పర్సనాలిటీస్ తోటి ఉంటారు, ఎంత భారీగా. ముఖం ఉంటే కదా కరెక్ట్గా మనిషి తెలిసేది. నాన్న ముఖం తెలిస్తే కొడుకు ముఖం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మెడ నరికేసి పట్టుకెళ్ళిపోరా అన్నాడు. ఏం చేస్తాడు? గురువాజ్ఞ. అందుకని ఏం చేశాడు పిల్లాడు? ఏడుస్తూ మెడ నరికేసాడు నాన్న. ఒక గుడ్డ మూటలో నాన్న తల మూట కట్టేసి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. వీళ్ళు చూసుకున్నారు. చూస్తే ఏమైంది? శరీరం అచేతనంగా బయటకు వచ్చి వీళ్ళు పట్టుకున్నారు. అప్పటిదాకా గింజుకుంటున్నాడు. మెడ నరికేసరికల్లా ప్రాణం పోయింది, బాడీ చేతిలోకి వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది. అమ్మో మెడ నరికేసాడు ఎవడా అని అడిగి లోపల కొంతమంది అటెళ్ళి చూస్తే శరీరం లేదు, తల లేదు, రక్తం కొద్దిగా కనపడుతోంది. మనుషులు పారిపోయిన గుర్తులు కూడా కనపడ్డాయి. దాంతో ఊరి వీడి తెంపరితనం, ఎంత తెంపరివాడు వాడు. ఇప్పుడు తెంపరివాడు నరికినవాడా నరికించుకున్నవాడా? ఇద్దరూ తెంపరివాళ్లే. వీడు నన్ను నరికేయమని చెప్పిన నాన్న ఘటికుడే, నరికి పట్టుకెళ్ళిపోయిన చిన్నపిల్లాడు ఎవడో కుర్రాడో కొడుకో శిష్యుడో తోడి దొంగో వాడు ఇంకా ఘటికుడు. కాబట్టి సరే ఏమనుకున్నారు? ఈ శరీరాన్ని ఊరంతా తిప్పండి, ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు వీడి బాడీని చూసి, ఏడ్చిన వాళ్ళని పట్టుకుందాం. మరి ఎట్లా పట్టుకుంటారు ఆ శరీరంతో? ఒకటి లేదా అంత్యక్రియలు చేసేదో. తల లేకుండా అంత్యక్రియలు చేయబడుతుంటే ఎవరు ఊరుకుంటారు? ఆ రోజుల్లో నమ్మకాలున్న కాలం కదా, కులవృత్తుల కాలం అంటే ఏమనాలి మనం? సత్యకాలం. ఇప్పటిది కాదు. ఇప్పుడు ఎవరు చావు వాడు తెస్తాడు, నానిపోతే పీడ పోయింది అనుకునే రోజులు కూడా వచ్చినాయి మన కర్మకాలి. అప్పటి కాలం అది కాదు కదా. ఇప్పుడు ఈ బాడీ కోసం తప్పకుండా వాడు ప్రయత్నం చేస్తాడు. కోటలోకి వచ్చి 7 కంతలు కొట్టి లోపల నుంచి వజ్రాభరణాలు దొంగిలించి తన తోటి దొంగని తల నరికాడంటే వాడు మహాఘటికుడు, సామాన్యుడు కాదు. కాబట్టి శరీరం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ దొరుకుతారో చూద్దాం అని అనుకుని మర్నాడు పొద్దున ఏం చేశారు? ఒక ఎడ్ల బండి మీద వేసి ఈ బాడీని బయటికి పంపించారు. ఊరంతా తిప్పారు. ఈ పిల్లాడి నరికిన తల తీసుకుని బొల్లబోదిబ్బమని ఏడ్చాడు ఇంటికి వెళ్ళి. మరి తన తండ్రిని నరికేయాల్సి వచ్చింది. ఎంత ఘటికుడైనా వాడు పాపం తండ్రి కొడుకు కదా. ఏడ్చాడు బాగా. ఏడిస్తే వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. సరే ఏం చేస్తాను నాన్న అంత్యక్రియల సంగతి చూడు అని చెప్పింది. అంత్యక్రియలు ఎక్కడ చేస్తాం? మన దగ్గర ఉన్నది తల, శరీరం వాళ్ళ దగ్గర ఉంది. ఎట్లా ఈ శరీరాన్ని తీసుకోవాలి? ఈ లోపల ఏమైంది? మాటలు బయటకు వచ్చే ఏముంది, కోటలో ఏదైనా ఇంత విచిత్రమైన విషయం జరిగితే బయటకు వచ్చేస్తాయి కదా. వీళ్ళు బయటికి వెళ్ళి అటు ఇటు చూసేసరికల్లా ఎవరిదో శరీరంట, తల ఎవడో కొడుకు కొట్టి పట్టుకెళ్ళిపోయాట. కాబట్టి ఈ శరీరాన్ని ఊళ్ళో ఊరేగిస్తున్నారు అని చెప్పారు. చెప్పేసరికల్లా అన్నాడు, అబ్బాయి అమ్మ మనసందుకు కూడా వస్తుంది, ఇది పెద్ద వీధి మనం ఉన్నది, నాన్న శరీరాన్ని చూసి ఏడవకూడదు, నువ్వు జాగ్రత్త పడంటే ఎలా ఆపుకోనరా నాయన దుఃఖం, ఎన్ని సంవత్సరాల సాహచర్యం, భర్త చచ్చిపోతే ఏడ్చే హక్కు కూడా లేదా నాకని తల్లి మళ్ళీ ఏడ్చింది. సహజంగా జరిగేది. అవును. సరే వీడు ఏం చేశాడు? అమ్మ ఈ బట్టలు చీర, ఈ మంచి చీర విప్పేసి బాగా పాతది నాయనమ్మ చీర పురాతనమైన ఉండాలి కదా పెట్లు, అదొకటి కట్టుకోవే అన్నాడు. ఇప్పుడు ఎందుకు నాయన ఈ మేకప్ అని అడిగింది. నా మాట వినమ్మా, పాత గుడ్డ కట్టుకో. అక్కడి నుంచి ఏం చేశాడు? తల్లి మొహానికి బూడిద పట్టుకొచ్చి కొద్దిగా అంటించి పద వెళ్దామని అమ్మని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెంట పెట్టుకెళ్ళి సరిగ్గా ఈ ఊరేగింపు వెళ్తున్న రోడ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ముందే ఆ సందులోకి వస్తుందన్నమాట ఆ బండి. ఈ లోపల ఏమైంది? దగ్గరకు వచ్చింది, భోర్మని ఏడ్చింది ఈవిడ. అందరూ ఈవిడ కేసు చూశారు, కానీ ఆవిడని పట్టుకోలే. ఏడ్చిన వాళ్ళని పట్టుకురమ్మన్నారు రాజుగారు. ఎందుకు పట్టుకోలేదంటే సరిగ్గా ఆవిడ ఎలా ఉంది? ఒక పాత గుడ్డ, మొహం నిండా బూడిద, పొద్దున్న నుంచి ఏడుస్తుంది. పిచ్చిదానికి మళ్ళీ ముష్టి వాళ్ళలాగా, అంటే అడుక్కునే భిక్షకురాల్లాగా కనపడుతుంది. ఆవిడ కొడుకు మునగ చెట్టు ఎక్కాడు, పైనుంచి పడ్డాడు ఢామ్ అని. వాడు నా కొడుకు పడ్డాడో అని ఏడ్చింది. శవాన్ని చూసి, అంటే డెడ్ బాడీని చూసి ఈవిడ ఏడ్చే టైంకి ఆ కొడుకు ఏం చేశాడు? మునగ చెట్టు మించి దూకేశాడు. వాడు దూకంగానే కొడుకు పడిపోయాడు. పాపం భిక్షకురాలు పెద్దది, పిచ్చిదానిలాగా ఉంది, పిల్లాడు పడిపోయాడని ఏడుస్తుంది. వాడు మోకాలు చిట్లిపోయింది. పాపం అయ్యో అయ్యో అన్నారు. సరే ఈ శవం వెళ్ళిపోయింది. వీడు ఏం చేశాడు? బాడీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కళ్ళారా అమ్మ శరీరాన్ని చూసింది కదా వాళ్ళమ్మ, తీసుకెళ్ళిపోయాడు ఇంటికి వాళ్ళమ్మని. సాయంకాలానికి చీకటి పడే వేళకి శరీరం మళ్ళీ కోటకు చేరింది. కాస్త ఉప్పు అది పోసి నిలవబెట్టారు బాడీని. ఏం జరిగింది అని అడిగాడు రాజు. ఏం జరిగింది? ఎవ్వరూ ఏడవలేదండి. శవాన్ని చూసి ఒకే ఒక్క ఆవిడ ఏడ్చింది, ఓ భిక్షకురాలు. పాపం ఆవిడ కొడుకు అదే టైంకి మునగ చెట్టు మించి పడ్డాడు. అంటే ఆవిడ ఎలా ఉంది, వాడెలా ఉన్నాడు అని అడిగితే వాడికి సమున్నతాకారుడు, పొడుగాటి వాడు.
పొడుగాటి వాడు బాగానే ఉన్నవాడు మునగ చెట్టు మించి పట్టం ఏమిటి? అసలు మునగ చెట్టు ఎక్కితే మునగ పడిపోతాయి చెట్టు కదా. ఎక్కితే పడడు. అసలు మునగ చెట్టు ఎక్కరు, ఎవరు కింద నుంచి గడబెట్టి కోస్తారు. ఆ చెట్టు పెళుసు. మునగ చెట్టు బాదం పెళుసుగా చెట్టు ఉంటుంది పెళుసుగా కదా. ఉంటాయి, పుట్టుకుని విరుగుతాయి. వాడు ఆ చెట్టు ఎందుకు ఎక్కాడంటే వాడే వీడి కొడుకు అనమాట. ఆ ఏడ్చినప్పుడు వీడి భార్య అయి ఉంటుంది. వాళ్ళు కనిపెట్టారా? ప్లాన్డ్గా రాజుగారి ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ కనపెడతారు? అక్కడి నుంచి ఊరోళ్ళ వెంబడబడి సైనికులంతా తిరిగారు. తిరిగితే పొద్దున్న వేషం వేసుకున్న ముష్టావిడాను ఆవిడ కొడుకు వీళ్ళకి దొరుకుతారా? అక్కడ ఉంటారా వాళ్ళు? ఒక భిక్షుకురాలు, కొంచెం బలంగానే ఉంది మనిషి, ఇంత వయసు 50 ఏళ్ళు ఉంటాయి. కుర్రాడు ఆవిడతో ఉన్నవాడు బాగా పొడుగాటివాడు. వాడు కింద పడినా వాడు పొడుగు కనపడుతున్నాడు. పొడుగాటివాడు కింద కూర్చుంటే మాత్రం పొట్టివాడు అయిపోడు, వాడు పొడుగ్గానే కనపడతాడు. ఈ కుర్రాడు ఇలా ఇలా ఉన్నాడంటే కుర్రాడు లేదు, మాకు ఎవరు తెలియదండి, అంత వాళ్ళు ఎవరు లేరన్నారు. సో వాళ్ళు ముష్టి వాళ్ళు కాదనమాట. ఇదే జరిగింది. అక్కడి నుంచి సరే ఇదో కథ. రెండో రోజు ఏం చేశారు? చాటింపేశారు. నిన్న దొరికినటువంటి దొంగకి అంత్యక్రియలు చేయబోతున్నారు. అంత్యక్రియలు చేయాలంటే శరీరాన్ని తల్లేదు, శరీరానికే చేయాలి. ఇదే చేయబోతున్నారు రాజుగారని చాటింపు వచ్చింది. సరే బాడీని సైనికులు తీసుకుపోయారు బండి మీద వేసి. ఇవాళ అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. ఒరే నాన్న, నువ్వు చేయకుండా ఒక్కగానొక్క కొడుకువి, లేక పుట్టావు, నువ్వు తలకొరివి పెట్టకుండా మీ నాన్నకి వాళ్ళెవరో సైనికులు, వాళ్ళు అనాథ ప్రేతానికి సేవానికి తలకొరివి పెట్టినట్టు పెట్టేస్తారా? అయ్యో ఇలా అయిపోయింది మన జీవితం, పెద్ద కుటుంబంలో పుట్టాం, ఇలా అయిపోయిందని ఏడవటం మొదలుపెట్టింది. ఆవిడేమన్నాడంటే, కుర్రాడు అమ్మ రేచుక్క చెప్పాడు, మనం ఏం కంగారు పడకు, సరిగ్గా ఏం చేయాలో నేను అదే చేస్తాను, ఏం కంగారు లేదు, నేను చూస్తాగా అన్నాడు. సరే ఈ మధ్యాహ్నానికి టైంకి ఏమైంది? వీళ్ళు ఈ సైనికులు శ్మశానాన్ని దగ్గరికి చేరే టైంకి ఒక పెద్ద భేతాళు లాంటి అవతారంతో ఉన్న ఒక తాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాడు ఏంటంటే మెళ్ళలో కపాలాలు అవి వేసుకున్నాడు, ఓ ఎర్రటి పంచోటి కట్టుకున్నాడు, కాళ్ళకి గజ్జెలు, ఒక పెద్ద కొరడా పుచ్చుకుని కేకలు పెడుతూ నా గందరగోళం చేశాడు. చేసేసరికల్లా మామూలుగా కాపాలికులు వాళ్ళని చూస్తే భయపడతారు. కొంతమంది సైనికులు అతన్ని బెదిరించడానికి ట్రై చేశారు. వాడేం బెదరటల్లా, వాడు ఇంకా మీదకి వస్తున్నాడు. ఆ కొరడా విసురుతూ ఉంటే ఎవరికి తగులుతుందో తెలియదు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు ఆ కాలంలో. సన్యాసుల్ని కాపాలికల్ని గౌరవించే రోజులు. దాంతో వీళ్ళు ఏం చేశారు, కొంతమంది తప్పుకున్నారు, కొంతమంది ఈ బాడీని లోపల తీసుకుపోయారు, శ్మశానంలోకి తీసుకెళ్లారు. అన్నీ పేర్చే టైంకి మళ్ళీ ఆ కాపాలికుడు అక్కడికి వచ్చేసి అందరినీ బెదిరించేసి అరిచి కేకలు పెట్టాడు. వాడి దగ్గర ఏవో చిన్న పొన్న సంచులు కూడా ఉంటాయి. మరి కాపాలికులు అంటే ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరుగుతారు కదా. ఈ సైనికులను అందరినీ అరిచి కేకలు పెట్టి అక్కడ నుంచి ఏం చేశాడు, పక్కన ఏదో చితి అవి మండుతుంటే అందులో నుంచి నిప్పులు తీసి వెదజల్లేశాడు వీళ్ళ మీదకి. దాంతో భయపడ్డారు. అరే ఉండండి రా, బయటికి వెళ్ళిపోదాం, ఎక్కడికి పోతుంది, బాడీ మెళ్ళలేదు, తలకాయ లేదు, ఎవడొస్తాడు ఇక్కడికి? ఈ కాపాలికుడు గోళ అణిగాక అప్పుడు వచ్చి దహనం చేద్దాం అనుకున్నారు. వీడేం చేశాడు, తను తెచ్చిన సంచులేసి నాన్న తలని తీసేసరికి ఆ బాడీ మీద పెట్టేసి ఇంకో 2 పిడకలు పైన పెట్టేసి కామ్గా అది అంటించేసాడు. తనే చీత అంటించేసి బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కాపాలికుడు సద్దు అణిగింది అని లోపలికి వచ్చేసరికి చీత మండిపోతారు. అయ్యో వీడెవడో దొంగవాడిని ఎవరో అంటించేశారంటే, ఎవరో ఎందుకంటే ఇస్తారు, వాడు కొడుకే చేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ రాజుగారి దగ్గరికి పోయారు సైన్యాధ్యక్షుడు, వాళ్ళు వీళ్ళు కలిసి. ఇంత ప్రయత్నం చేశామంటే ఎవడో ఒక కాపాలికుడు వచ్చాడు, నానాగోలా అయింది, మేమందరం బయటకు వచ్చేసాము, ఈ లోపల వాడు అంటించేసంటే కాపాలికుడే ఇతను కొడుకు. కాపాలికుడు ఎంత పొడుగున్నాడు, వాడు పొడుగట్టివాడు. ఇప్పుడు ముందు పడిపోయిన మునగ చెట్టువాడు పొడుగువాడే, ఇప్పుడు వచ్చిన కాపాలికుడు పొడుగువాడే, చువ్వలాగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు. పోలికలు తెలుస్తున్నాయి కదా. అయితే సరే ఇవాళ తలకొరివి పెట్టాడంటే వాడికి నమ్మకాలు ఉన్నాయన్నమాట. వాడికి నమ్మకాలు ఎందుకున్నాయి? వాళ్ళ పొరుగున ఉన్న ఈ వేద పాఠశాల వల్ల వాడికి నమ్మకాలు ఉన్నాయి బాగా. నాన్న స్వర్గానికి వెళ్ళాలంటే అస్థి సంచయనం చేయాలి. సంచయనం చేయటం అంటే ఇవాళ కొరివి పెట్టాక రేపు పొద్దున్న అస్థికలు తీసి పాలు పోసి అస్థికలు తీసుకుంటారు. సంచయనం చేసి దాన్ని తీసుకెళ్ళి ఆ నదిలోనో సముద్రంలోనో ఎక్కడో కలిపితే ఆత్మ స్వర్గానికి వెళ్తుందని నమ్మకం. ఆ నమ్మకాలు వీడికి గట్టిగానే ఉన్నాయి, వాళ్ళ నాన్నకి ఉన్నాయి, పిల్లడికి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సరే నాయన ఎలాగోలా తలకొరి పెట్టావు, పోనీ ఈ పని చేసావురా, ఇవి ఏం చేస్తావురా, ఇవేలాగా అంటే ఇప్పుడు శ్మశానంలోకి వచ్చి ఇవి తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తారు? సరే ఈ పూట ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఇది జరగబోతోందని ఏం చేశారు, శ్మశానం చుట్టూతా చాలా కాపలా పెట్టారు. ఎంత కాపలానో, ఇంత కాపలా పెట్టిన తర్వాత ఏం చేశారు, తల్లికి ఒక కళ్ళు అమ్మాయి వేషం వేసేసాడు కొడుకు. అమ్మ రాజభటులు ఉంటారు శ్మశానం దగ్గర, కళ్ళు ఇవాళ మా ఆయన చనిపోయిన రోజు అందరికీ ఉచితంగా కళ్ళు పోస్తున్నానని చెప్పి పక్కింటి వాడిని ఇద్దరిని తోడిచ్చాడు, మా అమ్మకి తోడుగా వెళ్ళండి అని చెప్పి.
సరే పక్క వాళ్ళిద్దరూ ఏం చేశారు, కళ్ళు బాణలు మోసుకుంటూ వచ్చి దారిపోయే వాళ్ళందరికీ ఫ్రెష్ కళ్ళు. అప్పట్లో కళ్ళు తాగటం నేరం, ఇప్పుడు ఉన్న కళ్ళు తాగటం నేరం కాదు కదా, అదేం పెద్ద జబ్బు చేయదు కూడా, ఆరోగ్యం అని కూడా చెప్తారు. సరే ఈ సైనికులు ఇక్కడ ఉన్న సైనికులందరూ ఆ కళ్ళు తాగడానికి అక్కడికి చేరారు. వీడు చల్లగా లోపలికి వెళ్ళిపోయి చేతికి అందిన అస్తికల్ని తెచ్చేసుకున్నాడు బయటికి. వీళ్ళు ఏం చేశారు, సాయంకాలం దాకా చూసారు, ఎవరు రాలేదండి అన్నారు. రాకపోవటం ఏంటి, వచ్చి తీరాలి వాడు, ఇప్పుడు అస్థికలు ఉన్నాయో లేదో చూడండి అన్నారు. అస్థికలు అంటే వీళ్ళు చేతులు కదిపేసరికల్లా అంతా బూడిదే ఉంది, కానీ మెయిన్గా 2-3 అస్థులు దొరుకుతాయి, అవి ఏవీ లేవు. కానీ వీడు గమనించింది ఏంటంటే ముందే ఎవరో ఇందులో చేతులు పెట్టినట్టుగా కనపడుతుంది. అంటే వచ్చేసాడు వాడు, వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇది కూడా దొరకల. ఈసారి ఏమనుకున్నారు, సరే ఇప్పుడు ఇది చెయ్యాలంటే ఎవడో ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుని, పురోహితుడు ఎవరైనా కావాలి కదా, ఒట్టిగా వాడంతటి వాడు సినిమాటిక్గా కలపడు, ఒకడు ఉండాలి ఎవరైనా, ఎవరో ఒకళ్ళతోటి మంత్రం చెప్పించి ఈ అస్థికల్ని నదిలో కలుపుతాడు వాడు. మన ఊళ్ళో ఉన్న అన్ని నదుల దగ్గర కాపలా పెట్టండి. ఈసారి బాగా స్ట్రిక్ట్ అయిపోయేసరికల్లా సరే వీడే ఇంటికి వెళ్ళిపోయాడు కదా, కొడుగా వాళ్ళ అమ్మంది, నాయన ఇప్పుడు చాలా హడావిడైపోయిందిరా, నువ్వు బూడిదైతే నాన్నది పట్టుకొచ్చావు, కానీ నువ్వు ఏ రకంగా వీటిని నదిలో కలుపుతావు, ఇంత మటుకే చేయగలవు, మీ నాన్నకి ఇదే ప్రాప్తం, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే ఇంత చేశా, ఈ ఒక పని నేను ఎందుకు మానేయాలి, వెళ్ళిపోదాం, వేరే ఊరు వెళ్ళాలంటే వెళ్దాం, కానీ ఇది చేసే తీరుతాను. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ శ్మశానం నుంచి తెచ్చిన బూడిద ఉంది కదా, అందులో కాసి నీళ్ళు పోసాడు. ఒక చిన్న గిన్నెలో 2-3 చిన్న బొమ్మికలు లాంటివి దొరికినాయి వాడికి. వాటినేమో గుప్పెళ్ళతో పట్టుకున్నాడు. ఈ మిగిలిన నీళ్ళలో కొద్దిగా పోసేసరికల్లా బూడిద లూజుగా అవుతుంది కదా, ఒంటికి రాసేసుకున్నట్టు దాన్ని వాడు మొండితనం, తెంపర్తనం చూడు, చెయ్యాలంటే చేయాల్సిందేనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ నది తీరానికి వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మని తీసుకుని. వాళ్ళ అమ్మ పిచ్చివాడి తల్లి వేషాల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ పిల్లాడిని పట్టుకుంటోంది, వద్దురా నాయన నీళ్ళలో మునిగితే జలుబు చేస్తుంది, వద్దంటే కప్పలకి చేపలకి జలుబు చేయట్లేదు, నాకెందుకు జలుబు చేస్తుంది, నేను నీళ్ళల్లో మునుగుతానంటాడు. గేదెలు కూడా దిగుతాయి నీళ్ళలో, గేదెలకు కూడా జలుబు చేయదు కదే అమ్మ, అందుకని నేను నీళ్ళలో దిగుతానంటాడు. అక్కడి నుంచి బాబు మా పిల్లాడిని పట్టుకోండి, వీడికి అసలు జబ్బండి, వీడు అసలు నీళ్ళలో దిక్కకూడదు, చెప్తే మాట వింటలేదండి అని ఒక 2-3 సైనికులకి చెప్పేసరికల్లా పో ఇక్కడి నుంచి, ఇక్కడ అసలు నదిలో ఎవరు దిగడానికి వీల్లేదు, మేము ఎవరో ఒక బ్రహ్మాండ నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నామని వీడికి చెప్పారనమాట. వాళ్ళు ఎవరో ఒకడి కోసం చూస్తున్నాము, నువ్వు ఇప్పుడు నదిలో దిగడానికి వీల్లేదు, ఎగువకి వెళ్ళమని అక్కడి నుంచి తోలేశారు. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళారు. 2-3 చోట్ల తిరిగేసరికల్లా ఓ పిచ్చి కుర్రాడు వాళ్ళ అమ్మ ప్రసిద్ధిని పొందారనమాట. 3-4 ప్లేసుల్లో తిరిగారు, అందరికీ తెలిసింది. అదే సరికల్లా ఏమైంది, ఒరే చీకటి పడే లోపల వాడు నీళ్ళలో దూకేస్తాడు ఏమిటో, పాపం వాళ్ళ అమ్మ అసలే ఏడుస్తుంది, చూసుకోండిరా అన్నారు. ఒకళ్ళకొకళ్ళు ఆట వచ్చేసింది అనమాట, సరదా వచ్చేసింది వాళ్ళకి. ఆ రేచుక్క ఎవడో వచ్చేటట్టుగా లేడు, దొంగ ఎవడో వచ్చేలాగా లేడు. ఈ కనపడిన పిచ్చి కుర్రాడితోటి క్యాచ్ పట్టుకుంటామని ఇలా పిచ్చి ఆటలాడడం మొదలుపెట్టారు. వాడేంటి వీళ్ళని తన మాయలోకి లాగటమే వాడి ఉద్దేశం. సరే ఏం చేశాడు, బంతి ఆడదామని చెప్పి ఒక తుండుగుడ్డని ఉండ చుట్టి ఒకడి మీదకి విసిరాడు. నువ్వు నాకు వేగి నేను పట్టుకుంటానన్నాడు. ఇటు వేసి అటు వేసి చల్లగా నద్దాక తీసుకొచ్చేసాడు వాళ్ళని. ఈ లోపల ఏమైంది, గట్టిగా విసిరాడు, తుండుగుడ్డ పడింది, నీళ్ళల్లో పడిపోగానే అమ్మో నా తుండుగుడ్డ పడిపోయిందని ఒక్క ఉదుటన నదిలోకి దూకేసాడు వాడు కుర్రాడు. దూకేసేసరికల్లా అయ్యో నా పిల్లాడు దూకేస్తున్నాడు, చచ్చిపోతాడని వాళ్ళ అమ్మ కేకలు పెట్టింది. వీడు లోపలికి వెళ్ళిపోయి ఈ ఒక పాత చొక్కాలో చిన్న బొమ్మకలు వాళ్ళ నాన్న తీసుకెళ్ళిన అస్తుల్ని జేబులో వేసుకుని ఉంచుకున్నాడు. ఆ జేబు చొక్కా ఖాళీ చేసేసాడు. అందులో వీడు ఒంటి మీద ఉన్న బూడిదంతా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఒంటికి రాసుకున్నాడు కదా, అస్తుల నుంచి తీసుకొచ్చింది, అంటే నాన్న చితాభస్మాన్ని నీళ్ళలో కలిపేసేసరికల్లా వీడు నీళ్ళల్లోకి దిగి ఆ చొక్కా ఊడదీసేసరికల్లా వీళ్ళకి తెలిసింది వీడు పిచ్చిగా ఏదో వంగిగా గూనిగా లేడు. నదిలోకి వెళ్ళాక నటించలేకపోతారు మనుషులు. ఇప్పుడు నీ బయట ఉన్నప్పుడు వాడు వంగి ఇలా ఎలాగో గూనిగా నటిస్తున్నాడు పిచ్చి పిల్లాడిలాగా, నీళ్ళలోకి దిగేసరికల్లా చొక్కా విప్పేసరికల్లా వాడి శరీర దార్ఢ్యం కనిపిస్తుంది, దృఢంగా ఉన్నాడు, వాడు పిచ్చిగా లేడు. ఈ నీటిలో మునిగి లేచేసరికల్లా వాడు పొడుగ్గా కనపడుతున్నాడు. ఈ వచ్చిన సైనికుల్లో ఒరే వీడిని ఇంతే పర్సనాలిటీని ఎక్కడో చూసాం మనం, ఆల్రెడీ అనుమానం మీద ఉన్నారు. అంతే అక్కడి నుంచి నదిలోకి దూకి ఒడిసి పట్టేశారు వాడిని. నువ్వెవరు అసలు నీకు పిచ్చి కాదు, నువ్వు బాగానే ఉండవు, ఇందాకున్నట్టుగా ఇప్పుడు లేవు. ఇప్పుడు గూనివాడు బయట గూనుండి నీళ్ళలోకి దిగానికి గూని ఎలా పోతుంది వాడికి, వంకర టింకర నడక, అంతకు ముందున్న పిచ్చి చేష్టలు, నీళ్ళలోకి దిగేసరికల్లా వాడు ఒళ్ళు మర్చిపోతారు. ఒకటి అంత స్పృహ ఉండదు ఆ ఒక్క క్షణంలో, ఆ ఒక్క గ్లాన్స్లో రాజభటులు పట్టేశారు.
వీడిని గట్టిగా పట్టుకుని వాడిని లేపేశారు కల్లా వాళ్ళకి తెలిసింది వీడు చాలా గట్టి శరీరం కలిగిన వాడు, బాగా ఎక్సర్సైజ్డ్ బాడీ, వీడేమి మామూలు వాడు, మెతకవాడు పిచ్చివాడు అది ఏమీ కాదు. వాడిని బయట పట్టుకొచ్చి నీ పేరేమిటని అదని ఇదని చేశారు. వాళ్ళ అమ్మని వెళ్ళిపోమన్నాడు, కానీ అమ్మని కూడా పట్టేసుకున్నారు వాళ్ళు. తల్లి పారిపోలేకపోయింది, పట్టేసిన తర్వాత ఊళ్ళో వాడిని ఊరేగిచ్చారు, బండెక్కిస్తే అందరూ వీడు రే చుక్క, వీళ్ళ నాన్న పగటి చుక్క అని చెప్పారు. వీళ్ళ నాన్న ఏడంటే మా నాన్న ఏదో ఊరెళ్ళాడంటాడు వాడు. మా నాన్న లేడు, మా నాన్న ఏదో ఊరెళ్ళాడు, నన్ను మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే వాడు ఏం చేశాట, ఆ రోజు ఏ రోజైతే వీళ్ళు గోడకి కంతలు కొట్టారో ఇతను దొంగతనానికి వెళ్ళే రోజు పొద్దున్నే వెళ్ళి ఆ వేద పాఠశాలలో పెద్ద ఆయనకి దండం పెట్టుకొస్తాడు. ఆయన ఏ రోజైతే గోడకి కంతలు పెట్టారో ఆ రోజు పొద్దున నాన్న కొడుకు ఇద్దరు వచ్చి నాకు దండం పెట్టారని సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు పొద్దున వచ్చి దండం పెట్టిన వాడు సాయంకాలం లేదు, మళ్ళీ వాడు దొంగతనం చేయలే. 3 రోజులు 4 రోజులు గడిచిపోయినాయి, వాడు ఎవరికీ కనపడలా. దాంతో ఆ పోయినవాడు వాడేనని, వీడే ఈ తెలివిగా ఇవన్నీ చేశాడని తెలిసిపోయింది. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఒక దొంగ కుర్రాడికి ఇన్ని తెలివితే ఎట్లా, ఇంత తెంపరతనమా? భయపడద్దు వాడు. నాన్న పోయాడు, నాన్న నేను చంపేయడానికి భయపడాలి, వాడు దానికి భయపడలా. తర్వాత ఏ వ్యవహారానికి వాడికి భయం లేదు, ప్రతిసారి ఏదైనా చేసి తన పనిని నెరవేర్చుకోవటమే వీడి ఉద్దేశంగా ఉంది. అక్కడి నుంచి మంత్రులతో 2-3 ఫ్రెండ్స్తో అందరితోటి మాట్లాడుకున్నాడు. వీడికి ఇంత సాహసం ఉన్నవాడు ఏ రాజ కుటుంబంలోనో పుట్టాలి, ఇలా దొంగగా ఎందుకు మారాడు వీడు అని వాడు ఆనుపానులు తీస్తే, వీడు ఒక సైన్యాధిపతి కుటుంబానికి చెందినవాడి కుర్రాడు తండ్రి. ఆయన ఏదో ఊరు నుంచి వీళ్ళ అమ్మని తీసుకుని వచ్చేసాడు ఇక్కడికి. మొదటి కుటుంబాలు మంచివే, అతనికి అలాంటి విద్య ఉంది, దొంగతనం, దాన్ని డెవలప్ చేశాడు, కొడుక్కి అదే నేర్పించాడు. ఇప్పుడు అదే కులవృత్తి కింద అయిపోయింది కదా. ఈ వృత్తి మారిస్తే వీడి తాలూకు ప్రవృత్తి చాలా పెద్దది, చాలా తెలివైంది. అందుకని రాజుగారు ఏం చేశాడంటే, అరే బాబు నువ్వు మా దగ్గర ఉద్యోగంలో చేరు, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, తప్పించుకునే తెలివితేటలు నీ దగ్గరే మేము నేర్చుకోవాలి అని చెప్పి వాడిని తన దగ్గర పనిలో పెట్టుకున్నారు. వాడు దొంగతనం చేసినప్పటికీ కూడా అప్పట్లో వ్యక్తులకి ప్రాధాన్యత ఉండేదన్నమాట, వాడి తెలివితేటలకే ప్రాధాన్యత ఉండేది. సైన్యాధికారి అయిన ఈ కుర్రాడు కొంతకాలం తర్వాత ఆ రాజ్యానికి వచ్చిన చాలా ఇక్కట్లను తప్పించి కాలక్రమంలో వాడే రాజయ్యాడు. రేచుక్కనే పిలిచేవాళ్ళు అతన్ని, రాజుగారు వేరే పేరు పెట్టలేదన్నమాట. ఇప్పుడు తెలివి తెంపర్తనం అంటే సాహసం అన్నమాట. మనం దాన్ని అదే చెప్పాలి కదా. మనం ఈ తోటరాముడు ఆ కథలు చూస్తాం, పాతాళ భైరవి ఆ కథల్లో కూడా ఒక మామూలు వాడు రాజు అవుతాడు. అక్కడ కుల విచక్షణ లేదు, మామూలు వాడు రాజు ఎలా అయ్యాడంటే వాడి తాలూకు సాహసమైన కార్యాల వల్ల. ఇప్పట్లాగా అంత కుల విచక్షణ అప్పట్లో లేదేమోనని అనిపిస్తుంది. మన రాజుల్లో సామాన్యంగా ఉండి మామూలు కుటుంబాల నుంచి సడన్గా రాజైన కథలు మనకు చాలా కనపడతాయి, చరిత్రలో ఉన్నాయి అట్లా. ఇదేం పెద్ద విశేషం ఏం కాదు, ఇది పూర్తిగా జానపద కథ కింద కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇలా మామూలుగా ఉన్నవాళ్ళు, సాధారణమైన వ్యక్తులు రాజ్యాధికారాన్ని చేపట్టిన కథలు బోలెడని ఉన్నాయి. కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్లోగా నేరేట్ చేయండి. నేను చకచకా చెప్పేశాను కదా, దీన్ని నిదానంగా నేరేట్ చేస్తే ఇప్పుడు ఇందులో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. తండ్రి మరణించటము, సంచయనం చేయటము, నాన్నని నరికేయటం లాంటివి పెద్ద విషయాలు. మీరు తెలుసుకోండి, పిల్లలకి జాగ్రత్తగా చెప్పండి. కట్ చేసి తీసుకెళ్ళిపోవటం అంటే నేను సింపుల్గా చెప్పేశాను, ఇదే నీకు కాబట్టి చెప్పాను. నేను ఒక 8 ఏళ్ల పిల్లాడి కంటే నేను ఆ మాట చెప్పను. దానికి మనం ఏదో ఒకటి మీరు ప్లాన్డ్గా సరిగ్గా చెప్పాలి. ఈ కథని డైరెక్ట్గా వినిపించేస్తే పెద్ద పిల్లలు అయితే వినేస్తారు, వాళ్ళు దాన్ని సింపుల్గా తీసుకోవచ్చు. అవును, చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చెప్పండి. ఇది పెద్ద కథ, దీన్ని 2-3 రోజులు నిదానంగా ఎపిసోడ్స్ వైజ్గా చెప్పుకోవచ్చు. నాన్న తల నరికి తీసుకెళ్ళిపోయాడు లాంటి విషయాలు చెప్పేటప్పుడు కేర్ఫుల్గా చెప్పాలి. రైట్ రామ్ గారు, ఒక ఎపిసోడ్లోనే చెప్పేశారు, తరువాయి భాగం లేదు. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుగుతాం. తప్పకుండా చేయాలి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.